టాలీవుడ్ దర్శకుడు అనిల్ రావిపూడి గురించి అందరికీ తెలిసిందే. 100% సక్సెస్ రేట్‌తో ఇండస్ట్రీలో దూసుకెళ్తున్న దర్శకుల్లో రాజమౌళి తర్వాత ఆయనే. 10 ఏళ్ల క్రితం దర్శకుడిగా 'పటాస్'తో ఎంట్రీ ఇచ్చాక ఇప్పటి వరకు ఫెయిల్యూర్ అనేదే లేకుండా 100% సక్సెస్ రేట్‌తో కొనసాగుతున్నారు. సినీ ప్రియులను విపరీతంగా అలరిస్తున్నారు. నందమూరి కళ్యాణ్‌రామ్ హీరోగా 'పటాస్' మూవీ తీసిన అనిల్ రావిపూడి డెబ్యూతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఫస్ట్ మూవీ భారీ విజయం సాధించడంతో అందరి దృష్టిని ఆకర్షించారు. ఆ తర్వాత మెగా మేనల్లుడు సాయి దుర్గ్ తేజ్‌తో 'సుప్రీం' మూవీ తీయగా ఆ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. మూడో మూవీ మాస్ మహారాజా రవితేజ 'రాజా ది గ్రేట్' మూవీ చేసి హ్యాట్రిక్ హిట్ సొంతం చేసుకున్నారు రావిపూడి. విమర్శకులను కూడా మెప్పించారు. ఆ తర్వాత సీనియర్ హీరో వెంకటేష్‌తో ఫ్యామిలీ ఎంటర్టైనర్ F2 చేసి ఆయన కామెడీని నెక్స్ట్ లెవెల్లో పండించి భారీ విజయం సాధించారు. సంక్రాంతి బరిలో దిగి అందరినీ ఆకట్టుకున్నారు. నెక్స్ట్ ఏడాది కూడా సంక్రాంతికి వచ్చి సూపర్ స్టార్ మహేష్ బాబుతో 'సరిలేరు నీకెవ్వరు' మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. అలా సక్సెస్ ట్రాక్లో ఉన్న అనిల్ రావిపూడి F2 సీక్వెల్ F3 భగవత్ కేసరితో కూడా హిట్లనే అందుకున్నారు. ఈ ఏడాది సంక్రాంతికి మళ్లీ వెంకీతో వర్క్ చేసి సంక్రాంతికి వస్తున్న మూవీని తెరకెక్కించారు. బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే హిట్ను అందుకున్నారు. అదే సమయంలో ఇప్పటి వరకు సంక్రాంతి బరిలో 3 సినిమాలతో దిగి విజయం సొంతం చేసుకున్నారు. పర్ఫెక్ట్ సంక్రాంతి డైరెక్టర్ అనిపించుకున్నారు. ఇప్పుడు వచ్చే ఏడాది అదే పండక్కి రానున్న విషయం తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవితో మన శివశంకర వరప్రసాద్ గారు మూవీని అప్పుడే రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే ఆడియన్స్లో మంచి అంచనాలు క్రియేట్ చేసిన ఆ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా కూడా హిట్ అవుతుందని అంతా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు అంత ఈజీ కాదని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. కంటెంట్ బాగుండి పాజిటివ్ టాక్ వస్తేనే అది సాధ్యమవుతుందని, లేకుంటే చెప్పలేమని చెబుతున్నారు. ఎందుకంటే సంక్రాంతికి గత 2 సార్లు వచ్చిన అనిల్ రావిపూడి ఫ్యామిలీ ఎంటర్టైనర్లు F2 సంక్రాంతికి వస్తున్న సినిమాలతో విజయం అందుకున్నారు. ఈసారి కూడా అదే జోన్రాతో చిరు మూవీని తీసుకొస్తున్నారు. అయితే 2019లో F2 రిలీజ్ అయిన టైంలో అదొక్కటే ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ తర్వాత ఈ ఏడాది కూడా 'డాకు మహారాజ్', 'గేమ్ చేంజర్'తో పాటు 'సంక్రాంతికి వస్తున్నాం' రిలీజ్ అవ్వగా అదొక్కటే ఫ్యామిలీ ఎంటర్టైనర్. దీంతో ఆయనకు బాగా కలిసొచ్చింది. కానీ 2019 మరియు 2025లా కాకుండా వచ్చే సంక్రాంతికి రిలీజ్ కానున్న 'అనగనగా ఓ రాజు', 'ది రాజాసాబ్' సినిమాలు కూడా ఎంటర్టైనర్లే. అదే సమయంలో నవీన్ పోలిశెట్టి తన పండగ ప్రోమోలతో ఆడియన్స్ దృష్టిని ఆకర్షిస్తున్నారు. అటు రాజాసాబ్పై కూడా ఆడియన్స్లో మంచి బజ్ ఉంది. దీంతో మన శివశంకర వరప్రసాద్ మూవీకి గట్టి పోటీనే ఎదురవనుంది. మరి అనిల్ రావిపూడి సినిమాను ఎలా తీస్తారో, ఎలా మెప్పిస్తారో, ఎలా హిట్ అందుకుంటారో వేచి చూడాలి మరి.